నేను వేణు ఉడుగుల. కంగ్రాట్స్ వెల్గా వీడియోస్ 17 మిలియన్ సబ్స్క్రైబర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. రాజకీయాలైనా మీ వాగ్దాట అలానే ఉండేది, సినిమా అయినా అలానే ఉండేది, లేకపోతే వ్యవసాయం అయినా అలానే ఉండేది, లేకపోతే నార్మల్ పీపుల్తో మాట్లాడాలన్నా మీ వే అలానే ఉండేది. మీ వృత్తి పట్ల ఉండే ఆ గౌరవం కానీ అది చూస్తేనే అసలు హ్యాట్స్ ఆఫ్ అనిపిస్తుంది. ఇన్ని రకాల ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు దీని వెనక మీ హార్డ్ వర్క్ కానీ లేకపోతే హోంవర్క్ కానీ ఎలా ఉండేది మ్యామ్? హార్డ్ వర్క్ ఉండేదమ్మా, హోంవర్క్ ఉండేది. ఎందుకంటే అప్పటికి ఇంటర్నెట్ ఇవేం లేవు, గూగుల్ కానీ ఏమి లేవు. నాకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా బుక్స్, నేను లేకపోతే నాన్నగారు, మా నాన్నగారు పెద్ద లైబ్రరీ, ఆయనతో మాట్లాడుతూ ఉంటే ఒక పెద్ద గ్రంథాలయంలో కూర్చున్నట్టే అనమాట. అండ్ పెద్ద పెద్ద వాళ్ళందరితో ఇంటరాక్ట్ అవ్వటం వల్ల చాలా చాలా విషయాలు నేర్చుకున్నాను. సో జర్నలిస్ట్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, ఏదైనా ఇన్ఫర్మేషన్. మా బ్రదర్స్ ముగ్గురు, వాళ్ళు వాళ్ళంత చదువుకున్న వాళ్ళు, వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉండేది. అది కూడా కాకుండా నేను ఇంటర్వ్యూ చేయబోయేది ఏ టాపిక్ అని తెలిసినప్పుడు రోజు మ్యాగజైన్స్ వచ్చేవమ్మ, ప్రతి మ్యాగజైన్ చదివేదాన్ని. నాకు కావాల్సిన కట్టింగ్స్ తీసి పెట్టుకునేదాన్ని, ఇప్పటికీ ఉన్నాయి నా దగ్గర. పండగలు, పబ్బాలు, ఇట్లాంటివన్నీ, మన ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు. ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాల విషయం వచ్చేటప్పటికి మా అమ్మగారు ఉన్నారు, మా అక్కయ్యలు ఉన్నారు నాకు చెప్పడానికి. సో మిగతా సాహిత్యపరమైన విషయాలు చెప్పడానికి నాన్నగారు, అలాగే ఇంకేదన్నా విషయాలు కావాలన్నప్పుడు జనరల్ నాలెడ్జ్ మా అన్నయ్యలు, వీళ్ళందరూ ఉండేవాళ్ళు నాకు ఇంట్లో. మా ఇంట్లో పొద్దున్న లేస్తే మేమందరం కూర్చొని భోజనాలు అందరం కలిసి కూర్చొని చేసేవాళ్ళం అమ్మ ఇంట్లో. ఆ కూర్చొని చేయటం వల్ల ఏంటంటే తలా ఒక టాపిక్ మాట్లాడేవాళ్ళు, రాజకీయాల గురించి కానీ దేని గురించి అయినా సరే. అయితే కొంతమంది క్వశ్చనరీ ఇచ్చేవాళ్ళు ప్రొడ్యూసర్స్, అంటే వాళ్ళకి కావాల్సిన క్వశ్చన్స్ ఏమిటి అన్నది. కొంతమంది కొన్నేమో నేనే చేసుకునేదాన్ని, ఇట్లా నేను పోగు చేసుకునేదాన్ని. ఒక్క విషయం మాత్రం చెప్తున్నాను, ఇంటర్వ్యూ చేయబోయే ముందర కొన్ని అడగకూడని ప్రశ్నలు కూడా ఉండేవి. ఉన్న విషయం చెప్తున్నాను కదా, అవతల వాళ్ళు మన అతిథి అయినప్పుడు వాళ్ళని మనం ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళ గౌరవం మన వల్ల ఇనుమడించాలి తప్పితే మన వల్ల తగ్గకూడదు. తర్వాత ఇంటర్వ్యూ అయిన తర్వాత విజయదుర్గ ఏంటి ఇలా చేసిందని బయటకు పోయి వాళ్ళు మనల్ని చులకనగా మాట్లాడుకోవాలి. ఆ గౌరవాన్ని నేను నిలబెట్టుకోవాలి. నా సంస్థ కాదు, నేను పర్సనల్గా నా వ్యక్తిత్వాన్ని నేను నిలబెట్టుకోవాలి. సో క్వశ్చన్స్ అడిగేదాన్ని. ఈవెన్ కృష్ణ గారిని ఇంటర్వ్యూ చేసిన, గుమ్మడి గారిని ఇంటర్వ్యూ చేసిన, నాగేశ్వరరావు గారిని ఇంటర్వ్యూ. నాగేశ్వరరావు గారు అయితే ఒకటే మాట అనేవారు, ఏం అడుగుతావు అడుగు అనేవారు. అంటే నేను స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి తెలుసమ్మా, నాగేశ్వరరావు గారితో 40 ఏళ్ళు అనుబంధం మాది. ఆయన పోయే వరకు కూడా, ఆయన పోయిన తర్వాత కూడా ఆయన విగ్రహావిష్కరణకి నాగార్జున గారు, నాగసుశీల్ గారు వాళ్ళందరూ కూడా ఇన్వైట్ చేశారు నన్ను. ఇంకా వాళ్ళ కుటుంబంతో మా రిలేషన్స్ అట్లాగే సత్సంబంధాలు తెలుగులో చెప్పాలంటే. సో ఎందుకు చెప్తున్నానంటేనమ్మా, అలా రాజకీయ నాయకుల్ని ప్రశ్నించినా కూడా, హెల్త్ మినిస్టర్స్ వాళ్ళందరినీ కూడా నేను ఇంటర్వ్యూ చేశాను. మన బండారు దత్తాత్రేయ గారు బీజేపీ, ఆయన ఇంటర్వ్యూ చేశాను. క్వశ్చన్స్ అడిగేదాన్ని, ఏమంటే మీకేమన్నా అభ్యంతరం ఉన్నాయా ఈ ప్రశ్నలో. ఎందుకు డీజీపీలు ఉండేవారు పోలీస్ డిపార్ట్మెంట్, హెచ్జే దొర గారు, రామస్వామి గారు, ఇంకా అప్పారావు గారు, ఇట్లా వీళ్ళందరినీ కూడా హైయర్ ఆఫ్స్ అందరినీ కూడా నేను, ఆఫీషియల్స్ అందరినీ కూడా నేను ఇంటర్వ్యూ చేశాను. వాళ్ళతో కూడా నేను అడిగేదాన్ని, ఈ క్వశ్చన్స్ అడగండి అనేవాళ్ళు, అడగండి అనేవాళ్ళు. కృష్ణ గారు కూడా అంతే, నాకేం అభ్యంతరం మీరు అడగండి అనేవాళ్ళు. అంటే వాళ్ళు ఇబ్బంది పడే ప్రశ్నలు నేను ఇంతవరకు ఎప్పుడు అడగలేదమ్మా, అడగలేదు. ఎంతమందినమ్మా, కొన్ని వందల మందిని ఇంటర్వ్యూ చేశాను సినిమాకి సంబంధించి. అలాగే సాహితీవేత్తల్ని, పెద్ద పెద్ద వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేశాను. సో ఎప్పుడైనా సరే వితౌట్ దేర్ పర్మిషన్ నేను ఎప్పుడు అడగలేదు. అదేంటంటే నేను అట్లా మెయింటైన్ చేసుకుంటూ వచ్చా తల్లి. లేకపోతే నేను పనిచేస్తున్న సంస్థకి నాకు కూడా కొంచెం చెడ్డ పేరు. అందువల్ల ఎప్పుడు కూడానమ్మా మనం మన వృత్తి పట్ల ఒక నిబద్ధత, మనం చేసే ప్రతి పని పట్ల ఒక గౌరవం, మర్యాద, గౌరవం మర్యాద ఈ రెండు పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు అవుట్పుట్ చాలా బాగా వస్తుంది. అదే మ్యామ్.